నాన్న పోయినప్పుడు నేనేడవలేదు. చుట్టూ అందరూ ఏడుస్తున్నారు. బంధువులు, పక్కింటి వాళ్ళు, నాన్నని పేరు కూడా సరిగ్గా చెప్పలేని వాళ్ళు కూడా ఏడుస్తున్నారు. నేను మాత్రం నిలబడ్డాను. రాయిలా కాదు, లోపల అన్నీ ఒకేసారి కదులుతున్నాయి, కాని బయటకు ఏమీ రాలేదు. అందరూ నా భుజం మీద చేయి వేశారు. మంచి మనిషి అన్నారు. సాదా జీవితం గడిపాడు అన్నారు. నేను తలూపాను. అన్నీ నిజమే, కాని అవేవీ నేను చెప్పాల్సింది కాదు. మర్నాడు తెల్లవారుజామున అందరూ వెళ్ళిపోయారు. ఇల్లు ఒక వింత నిశ్శబ్దంలో మిగిలింది. నిద్ర నిశ్శబ్దం కాదు, శాంతి నిశ్శబ్దం కాదు, ఇంకొక రకమైన నిశ్శబ్దం. ఇక్కడ ఉన్న ఏదో ఇకపై ఉండదు అని చెప్పే నిశ్శబ్దం. నేను ముందు తలుపు వైపు నడిచాను. ఎందుకు నడిచానో తెలియదు. గాలి కోసమో, కాళ్ళు కదపడానికో. అప్పుడు చూశాను నాన్న షూస్ తలుపు పక్కన, అతనెప్పుడూ పెట్టే చోటే, సరిగ్గా అలాగే. పాత షూస్ అవి, గోధుమ రంగు లెదర్. ఒకసారో రెండుసార్లు సోల్ మార్చినట్టుంది. టో దగ్గర ఒక పక్కన క్రాక్ ఉంది. ఆ క్రాక్ నాకు చాలా సంవత్సరాల కిందటే కనిపించింది. అప్పుడే కొత్తవి కొనివ్వాలనిపించింది. కొనివ్వలేదు. లేసెస్ అవే పాతవి, కొంచెం పసుపు పచ్చగా అయిపోయాయి. బౌ కట్టిన తీరు చూస్తే అర్థమవుతుంది ఇవి నాన్న చేతులు కట్టినవి. ఆ చివరిసారి కట్టిన బౌ ఇంకా అలాగే ఉంది. నేనక్కడే నిలబడ్డాను. షూస్ దగ్గరకు వెళ్ళలేదు, తాకలేదు. ఒక అడుగు దూరంలో నిలబడి చూస్తూనే ఉన్నాను. లోపల ఏదో గట్టిగా నొక్కినట్టనిపించింది. గుండె కాదు, అంతకంటే లోతుగా ఎక్కడో. నాన్న ఉదయాన్నే నిద్రలేచి ఈ షూస్ తొడుక్కుని బయటకు వెళ్ళేవాడు. మార్కెట్కి, హాస్పిటల్కి, టెంపుల్కి, నా స్కూల్కి. ఈ షూస్ అన్ని చోట్ల వెళ్ళాయి. ఇప్పుడెక్కడికి వెళ్ళవు. అప్పుడే ఏడ్చాను, ఒంటరిగా, ఎవ్వరూ చూడకుండా. వర్షం ఒక్క క్షణం పెరిగి తగ్గుతోంది. నాన్న చాలా తక్కువ మాట్లాడేవాడు. మా ఇంట్లో అది నార్మల్గా అనిపించేది. అందరూ అంతే అనుకున్నాం. కాని ఇప్పుడు గుర్తు చేసుకుంటే అతను మాట్లాడ్డానికి ట్రై చేసిన సార్లు చాలా ఉన్నాయి. డిన్నర్ టేబుల్ దగ్గర ఏదో అనబోయేవాడు. నేను ఫోన్ చూస్తూ ఉండేవాణ్ణి. బయటకు వెళ్తుంటే ఏదో చెప్పాలనే ఆగేవాడు. నాకు రష్గా ఉండేది. అతని మాట మొదలుపెట్టే ముందే నేను వెళ్ళిపోయేవాణ్ణి. ఒకసారి, ఇప్పుడు బాగా గుర్తుంది, రాత్రి పడుకోబోయే ముందు నాన్న నా గది తలుపు దగ్గర నిలబడ్డాడు. నేను ల్యాప్టాప్లో ఏదో చేస్తున్నాను. అతనక్కడే నిలబడ్డాడు కొన్ని సెకన్లు, ఏదో చెప్పాలని వచ్చినట్టు. నేను తలెత్తలేదు. నిద్రపో అన్నాను. అతను వెళ్ళిపోయాడు. అది ఏమి చెప్పాలనుకున్నాడో ఇప్పటికీ తెలియదు. ఇకపై తెలియదు. అతనితోనే వెళ్ళిపోయాయి. నేను వినాల్సిన మాటలు నాలో పచ్చిగా మిగిలాయి. నాన్న పోయిన తర్వాత అమ్మ ఒక్కసారి కూడా నా ముందు బాగా ఏడవలేదు. అది నాకు అప్పట్లో స్ట్రాంగ్ అనిపించింది. ఆ తర్వాత అర్థమైంది, అది స్ట్రాంగ్ కాదు, అది ఒంటరితనం. నా ముందు ఏడవడానికి ఆమెకు కరేజ్ లేదు. నేను తట్టుకోగలనా అని ఆమె భయపడింది. అమ్మ నన్ను ప్రొటెక్ట్ చేసింది. ఆమె గ్రీఫ్ నుండి నన్ను ప్రొటెక్ట్ చేసింది. అది తల్లి పని కాదు, అది నా పని. ఒక తెల్లవారుజామున కిచెన్లోకి వెళ్ళాను నీళ్లు తాగడానికి. అమ్మ అక్కడ నిలబడుంది. వెనక్కు నాకు వంట చేస్తున్నట్టు స్పూన్ తిప్పుతోంది, కాని గ్యాస్ లేదు. కుండ ఎంటీగా ఉంది. ఆమె గమనించలేదు. ఆమె భుజాలు వణికాయి. ఒక్కసారి మాత్రమే. ఆ తరువాత బిగించుకుంది. ఆ వణుకు చూశాను. తలుపు పట్టుకుని నిలబడ్డాను. లోపలికి వెళ్ళలేదు. అమ్మా అనలేదు. వెళ్ళి వెనక నుండి హత్తుకోలేదు. నిలబడి చూశాను. ఆ వణుకు ఆగిపోయే వరకు చూశాను. తర్వాత వెనక్కు తిరిగి వెళ్ళిపోయాను. ఆ నిమిషం నన్నింకా వేటాడుతూనే ఉంది. 5 సెకండ్ల నిశ్శబ్దం, చాలా నిశ్శబ్దంగా, వర్షం ఆగినట్టు. స్పూన్ తిప్పుతోంది, కాని గ్యాస్ లేదు. కుండ ఎంటీగా ఉంది. ఆమె గమనించలేదు. ఆమె భుజాలు వణికాయి.
ఒక్కసారి మాత్రమే. ఆ తరువాత బిగించుకుంది. ఆ వణుకు చూశాను. తలుపు పట్టుకుని నిలబడ్డాను. లోపలికి వెళ్ళలేదు. అమ్మా అనలేదు. వెళ్ళి వెనక నుండి హత్తుకోలేదు. నిలబడి చూశాను. ఆ వణుకు ఆగిపోయే వరకు చూశాను. తర్వాత వెనక్కు తిరిగి వెళ్ళిపోయాను. ఆ నిమిషం నన్నింకా వేటాడుతూనే ఉంది. 5 సెకండ్ల నిశ్శబ్దం. చాలా నిశ్శబ్దంగా. వర్షం ఆగినట్టు. పశ్చాత్తాపం అంటే ఏమిటో చాలా కాలం నాకు తెలియదనుకున్నాను. ఇప్పుడు తెలుసు. పశ్చాత్తాపం అంటే చేసిన తప్పు గుర్తుండటం కాదు, చెయ్యగలిగేది చెయ్యకపోవడం గుర్తుండటం. ఆ తేడా చాలా పెద్దది. నేను నాన్నకు ఏ హాని చెయ్యలేదు, కాని చెయ్యగలిగిన మంచి చెయ్యలేదు. అడగగలిగిన మాట అడగలేదు. ఇవ్వగలిగిన సమయం ఇవ్వలేదు. ఆ స్పేస్ అన్నీ ఇప్పుడు నిండిపోవడం లేదు. నాన్న హాస్పిటల్లో ఉన్న చివరి రోజులు నేను రోజూ వెళ్ళాను. పక్కన కూర్చున్నాను. కాని ఏం మాట్లాడాలో తెలియలేదు. టీవీ చూపించాను, న్యూస్ చెప్పాను, వాటర్ ఇచ్చాను. ఒక్కసారి కూడా నాన్న, నువ్వు నాకు చాలా ముఖ్యం అనలేదు. అది అనడానికి నాకు ఏమీ అడ్డొచ్చింది ఇప్పటికీ అర్థం కాదు. ఆ మాట చాలా సులభమైనది. ఆ మాట చెప్పడానికి 1 సెకను పట్టేది. నేను ఆ సెకను ఇవ్వలేదు. టైం ఉంది, ఛాన్స్ ఉంది. ఆ రాత్రి, చాలా రాత్రైన తర్వాత నేను తిరిగి ఆ షూస్ దగ్గరికి వెళ్ళాను. చీకట్లో లైట్ వెయ్యకుండా నేలపై మోకాళ్ల మీద కూర్చున్నాను. ఒక షూ 2 చేతులతో తీసుకున్నాను. టెంపుల్లో దేవుని విగ్రహం తీసుకున్నట్టు నా చేతుల నిండా అతనున్నాడు. లెదర్లో, క్రాక్లో, ఆ వోన్ సోల్లో. ఆ షూ నా నుదుటికి ఆనించుకున్నాను. మాట్లాడలేదు. ఏడ్చాను. ఎవ్వరూ చూడలేదు. ఆ 1 నిమిషం మాత్రం. నాన్న చనిపోయిన తర్వాత ఇల్లు సర్దుతుంటే అతని వాలెట్ దొరికింది. లోపల కొంచెం డబ్బుంది, చిన్న అమౌంట్. అది చూసి నాకొక్కసారిగా అర్థమైంది. నేను జీవితంలో ఎంత సమయం డబ్బు సంపాదించడానికి పరిగెత్తాను. ఓవర్ టైం చేశాను, వీకెండ్స్ పనిచేశాను, ఫ్యామిలీతో కూర్చోవాల్సిన సమయంలో ల్యాప్టాప్ తెరిచాను. అన్నీ ఎందుకు? వాళ్లకి మంచి జీవితం ఇవ్వడానికి అని నాకు నేను చెప్పుకున్నాను. కాని నాన్న మంచి జీవితం అడగలేదు. అతను నన్ను అడిగాడు. నా సమయం అడిగాడు. నా చూపు అడిగాడు. అవి మాత్రమే అడిగాడు. నేను అన్నీ ఇచ్చాను. డబ్బిచ్చాను, కంఫర్ట్ ఇచ్చాను, అన్నీ ఇచ్చాను. కాని అతను అడిగింది మాత్రం ఇవ్వలేదు. డబ్బుతో చాలా చెయ్యవచ్చు, కాని వెళ్ళిపోయిన మనిషిని తిరిగి తీసుకురాలేవు. గడచిన సమయాన్ని కొనలేవు. చెప్పని మాటను డబ్బుతో పూడ్చలేవు. నాన్న చివరిసారి నవ్విన రోజు నేను ఆఫీస్లో ఉన్నాను. ఆ నవ్వు నా దగ్గర లేదు. ఏ బ్యాంకులోనూ దాచుకోలేను.